అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ క్రియేషన్స్. ఈరోజు మనం కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాల్లో పూజలను అందుకుంటుంది. తనను నమ్మి కోరి కొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ కన్నబిడ్డలను కాపాడినట్టే తమను కాపాడుతుందని భక్తుల నమ్మకం. కాంచీపురంలో వెలసిన కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్ళలేరని, తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని విశ్వాసం. సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే పోషిస్తుంది. అదేవిధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం. స్థల పురాణ ప్రకారం కాత్యాయని దేవి పరమేశ్వరుని భర్తగా పొందటానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. శివపరీక్షలో భాగంగా తాను పూజించే సైకతలింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి సైకతలింగాన్ని ఆలింగనంతో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికే అక్కడి శివలింగంపై దర్శనమిస్తాయి. కాంచీపురంలోని కామాక్షి తల్లిని సుగంధ కుంతలాంబ అవతారాల్లో కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ రూపంలో అమ్మవారు ఎక్కడా దర్శనమివ్వరు. అంతేకాదు, సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రం విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడు డంకా వినాయకుడు దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియచేస్తాడు. ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏమిటంటే, కామాక్షిదేవి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లికి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు ప్రియ భక్తుడిలా, శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా తుండిర మహారాజు ఉంటారు. ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కామాక్షి అమ్మన్ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇవి స్వర్గం నుండి సతీదేవి శవం నుండి పడిపోయే శరీర భాగాల చుట్టూ నిర్మించబడిన పవిత్ర పుణ్యక్షేత్రాలు. ఆమె శరీరం యొక్క నావికా భాగం ఈ ప్రదేశంలో పడిపోయిందని నమ్ముతారు. తద్వారా ఇది పవిత్ర నివాసంగా మారింది. కామాక్షి పేరులో కా అనే అక్షరం సరస్వతిని, జ్ఞానం మరియు జ్ఞానానికి దేవత, మా అంటే లక్ష్మిని, సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత సూచిస్తుంది. అయితే అక్షి అంటే దయగల కళ్ళను సూచిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శివకంచిలో ఎన్నో వేల ఆలయాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అమ్మవారి ఆలయం అనేది లేదు. కేవలం కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మనకు శివకంచిలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కనిపించవు. పురాణాల ప్రకారం అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోని శక్తిని అంతటినీ గ్రహించి మన్మధునిలో ఆవహింపచేసింది అని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం, స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనంగా ఇవ్వగా, అమ్మవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఉండటం విశేషం. అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామివారికి సంబంధించిన బీజాక్షరాలను ఒక యంత్రంపై రాసి ఆ యంత్రాన్ని పీఠం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం మాత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండటమే కాకుండా యంత్రానికి పూజలు నిర్వహిస్తుంటారు. ఈ విధంగా శివకంచిలో వెలిసిన కామాక్షి అమ్మవారికి ఈ సంవత్సరం మార్చి నెలలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు. ఈ రథోత్సవంలో భాగంగా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అదేవిధంగా శివకంచిలో వెలిసిన అమ్మవారు ఆలయం పర్యాటక క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కామాక్షిదేవి గర్భగుడి చాలా వేడిగా ఉంది. అది ఆమె రౌద్ర రూపాన్ని సూచిస్తుంది. ఆదిశంకరులు ఆమెను శాంతింపచేసిన తర్వాతే ఆమె శాంతి రూపంలో వచ్చింది. ఆదిశంకరులు కూడా ఇక్కడ సౌందర్య లహరి రాశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.